హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కంప్యూటర్ క్లస్టర్. ఈ క్లస్టర్లో భాగంగా మీరు రెండు సబ్జెక్టులు నేర్చుకుంటారు. ఫస్ట్ పేపర్ వచ్చి పిహెచ్పి అండి. సెకండ్ పేపర్ వచ్చి టైటిల్ జేక్వరీ, అజాక్స్ అండ్ యాంగ్లర్ జేఎస్. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ యువర్ సెకండ్ పేపర్ ఇన్ కంప్యూటర్ క్లస్టర్. నౌ ఒకసారి మనం జేక్వరీ నేర్చుకునే ముందు కొన్ని ప్రీ రిక్విజిట్స్ అవసరం అవుతాయండి. అంటే బిఫోర్ లెర్నింగ్ జేక్వరీ యు మస్ట్ నో సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. అంటే కొన్ని కాన్సెప్ట్లు మీకు ముందుగానే, కొన్ని లాంగ్వేజెస్ ముందుగానే మీకు తెలిసి ఉండాలి. సో జేక్వరీ నేర్చుకోవడానికి మీకు ఏ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలంటే హెచ్టిఎంఎల్లోను మరియు సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అండ్ జావా స్క్రిప్ట్, ఈ మూడు టెక్నాలజీస్లోనూ కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం అండి. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ తెలిసినప్పుడు మాత్రమే మనం జేక్వరీని నేర్చుకోగలం. సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్ గురించి ఆల్రెడీ మీకు కొంతవరకు తెలుసు, ఎప్పుడంటే మీరు సెకండ్ ఇయర్ ఐసీటీలో నేర్చుకున్నారు. సో సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ ఉపయోగించి మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా కొన్ని స్టైల్స్ని అప్లై చేయించండి. నథింగ్ బట్ స్టైల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం అని, లేదా కలర్ మార్చడం అని, లేదా బార్డర్స్ అప్లై చేయడం అని, ఇలా కొన్ని స్టైల్స్ కనుక మనం అప్లై చేయాలి అంటే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్కి స్టైల్స్ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ని ఉపయోగిస్తాం. ఓకే, నౌ ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి జాగ్రత్తగా. మనకి ఈ టెక్నాలజీస్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా వెబ్ టెక్నాలజీస్ అండి. సో ఈ వెబ్ టెక్నాలజీస్ ఉపయోగించి మనం వెబ్ పేజెస్ని తయారు చేస్తాం. ఓకే, సో అంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఉండేవన్నీ కూడా వెబ్ పేజెస్ కదండి. ఆ వెబ్ పేజెస్ అన్నీ కూడా ఏ లాంగ్వేజెస్తో తయారవుతాయంటే బేసిక్ లాంగ్వేజ్ ఏంటి, హెచ్టిఎంఎల్. దాంతోపాటు ఏం వాడాలి, సిఎస్ఎస్. అంతేకాదు సో జావా స్క్రిప్ట్ని కూడా ఉపయోగిస్తారు. నా వెబ్ పేజెస్కి వచ్చేటప్పటికి మెయిన్గా మీకు రెండు రకాలైన వెబ్ పేజెస్ ఉంటాయండి. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్. నెంబర్ 1 స్టాటిక్ వెబ్ పేజ్, నెంబర్ 2 డైనమిక్ వెబ్ పేజ్. ఇక్కడ ఉండే టెక్నాలజీస్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఉపయోగించి మనం ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే డెవలప్ చేయగలం. నౌ వాట్ ఈ స్టాటిక్ వెబ్ పేజ్ అంటే, స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి అంటే స్టాటిక్ వెబ్ పేజెస్లో ఉండే కంటెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్గా ఉంటుందండి. అందులో ఉండే కంటెంట్ అనేది ఏ విజిటర్ వ్యూ చేసినప్పటికీ, ఎన్నిసార్లు విజిట్ చేసినా అందులో ఉండే కంటెంట్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే, సో స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఒక వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ కనుక అందరి యూజర్లకి ఒకే విధంగా ఆ కంటెంట్ ఫిక్స్డ్గా ఉన్నట్లయితే, అంటే చేంజ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ వెబ్ పేజెస్ని మనం ఏమంటామంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అంటాం. ఒకసారి చూడండి. స్టాటిక్ వెబ్ పేజెస్ ఆర్ జనరల్లీ సింపుల్ హెచ్టిఎంఎల్ రిటర్న్ పేజెస్, అంటే హెచ్టిఎంఎల్ ఉపయోగించి రాసిన వెబ్ పేజెస్ విచ్ సర్వ్ యాజ్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ బ్రౌజర్ టు సర్వర్. అంటే ఇవి మనకి సర్వర్ నుంచి బ్రౌజర్కి, అంటే సర్వర్ నుంచి మనకి, అంటే వెబ్ సర్వర్ నుంచి క్లయింట్ బ్రౌజర్కి మనకి రెస్పాన్స్గా వచ్చే పేజెస్ అండి. వెబ్ సర్వర్ నుంచి క్లయింట్ వెబ్ బ్రౌజర్కి రెస్పాన్స్గా వచ్చే వెబ్ పేజెస్. ఓకే, సో ఇందులో ఉండే మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్ విచ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా, అంటే ఆ వెబ్ పేజ్లో ఉండే మొత్తం ఇన్ఫర్మేషను, డేటా ఎలా ఉంటుందంట స్టాటిక్ ఇన్ నేచర్, నథింగ్ బట్ ఫిక్స్డ్. అంటే కంటెంట్ అనేది చేంజ్ అవ్వదు, అంటే ఇట్ డజంట్ చేంజ్. అందులోని కంటెంట్ ఏమవుతుందంట, మారదు, ఫిక్స్డ్గా ఉంటుంది. సో అందులోని కంటెంట్ కనుక మార్చాలంటే వెబ్ డెవలపర్ వచ్చి చేంజ్ చేయాలి. అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ కనుక ఫిక్స్డ్గా ఉన్నట్లయితే ఆ వెబ్ పేజెస్ని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అంటాం. అంటే మనం ఇక్కడ ఉండే టెక్నాలజీస్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఉపయోగించి ఓన్లీ మీరు
స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే డెవలప్ చేయగలరు. సో స్టాటిక్ వెబ్ పేజ్ అంటే నథింగ్ బట్ కంటెంట్ ఈజ్ ఫిక్స్డ్, కంటెంట్ ఫిక్స్డ్గా ఉంటుందండి. అంతేకాదు ఆ వెబ్ పేజెస్ వ్యూ చేసే యూజర్స్ కూడా ఆ పేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం పాసిబుల్ కాదు. ఓకే, నో కమింగ్ టు ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. నథింగ్ బట్ వెబ్ బ్రౌజర్ అంటే క్లయింట్ సైడ్ ఉండే బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తాడంటే క్లయింట్ అనేవాడు బ్రౌజర్లో యూఆర్ఎల్ అనేది టైప్ చేస్తాడండి. సో ఎప్పుడైతే యూఆర్ఎల్ టైప్ చేసాడో మన క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ పాస్ అయినట్టు. ఆ రిక్వెస్ట్ని మనం ఏమంటామంటే HTTP రిక్వెస్ట్ అంటాం. సో మీరు పంపిన రిక్వెస్ట్ని వెబ్ సర్వర్ యాక్సెప్ట్ చేసి మీకు ఏ వెబ్ పేజ్ అయితే కావాలో ఆ వెబ్ పేజ్ని రెస్పాన్స్గా సెండ్ చేస్తుంది. సో అది ఇచ్చే రెస్పాన్స్ని ఏమంటామంటే HTTP రెస్పాన్స్ అంటాం. సో HTTP రెస్పాన్స్గా మీకు ఒక వెబ్ పేజ్ వస్తుంది. అది వచ్చే వెబ్ పేజ్ ఏంటంటే స్టాటిక్ వెబ్ పేజ్ అంటే కంటెంట్ మారదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కంటెంట్ మారదు, యూజర్ అనేవాడు ఆ పేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం పాసిబుల్ కాదు. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ పాయింట్ అండి, డైనమిక్ వెబ్ పేజ్. ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ కనుక చేంజ్ అవుతూ ఉన్నట్లయితే అంటే ఫిక్స్డ్గా ఉండకుండా చేంజ్ అవుతూ ఉన్నట్లయితే ఆ కంటెంట్ని ఆ వెబ్ పేజెస్ని మనం ఏమంటాం అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. సో ద కంటెంట్ ఆఫ్ ద డైనమిక్ వెబ్ పేజెస్ ఆర్ చేంజ్డ్ కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్ అండ్ విజిటర్స్ టు విజిటర్స్. ఓకే, అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ చేంజ్ అవుతూ ఉన్నట్లయితే ఫిక్స్డ్గా ఉండకుండా మారుతూ ఉన్నట్లయితే ఆ వెబ్ పేజెస్ని మనం డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. ఒకసారి చూడండి, డైనమిక్ వెబ్ పేజెస్ ద కంటెంట్ ఆఫ్ ద పేజెస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ విజిటర్స్. అంటే ఒక్కో వెబ్ విజిటర్కి ఒక్కో కంటెంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అంటే కంటెంట్ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్గా ఉంటే స్టాటిక్, కంటెంట్ చేంజ్ అవుతుంటే అదేంటంటే డైనమిక్ వెబ్ పేజ్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు లోడ్ దాన్ స్టాటిక్ వెబ్ పేజ్. అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ లోడ్ అవ్వడం కన్నా ఈ డైనమిక్ వెబ్ పేజెస్ లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం పడతాయండి. సో డైనమిక్ వెబ్ పేజెస్ ఆర్ యూజ్డ్ వేర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ చేంజ్డ్ ఫ్రీక్వెంట్లీ. అంటే డైనమిక్ వెబ్ పేజెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ మీరు యూజ్ చేస్తున్నారు, ఆ వెబ్ పేజ్లో కరెంట్గా స్టాక్ ప్రైసెస్ అంటే షేర్స్ ఉంటాయి కదండి, ఆ ప్రైసెస్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి. అలాగే వెదర్ ఇన్ఫర్మేషన్. సో వెదర్ ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంటుందండి. సో ఇవి ఎప్పుడు ఏమవుతాయండి, స్టాక్ ప్రైసెస్ కానీ వెదర్ ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో కంటెంట్ మారుతుంది కాబట్టి మనం చూసే వెబ్ పేజెస్ ఏమవుతాయంటే డైనమిక్ వెబ్ పేజెస్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి, వెబ్ బ్రౌజర్ ఉంది, క్లయింట్ వెబ్ బ్రౌజర్. దీని నుంచి మనం ఒక రిక్వెస్ట్ పాస్ చేసాం, వచ్చిన రిక్వెస్ట్ని HTTP రిక్వెస్ట్ అంటాం. ఓకే, నా వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే సమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. చేసి ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చే రిజల్ట్ని అంటే ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనకి రెస్పాన్స్గా పాస్ చేస్తుందండి. సో బికాస్ ఆఫ్ దిస్ రెస్పాన్స్ ద కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఇస్ చేంజ్డ్. ఓకే, అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ యొక్క కంటెంట్ అనేది మారుతూ ఉన్నట్లయితే అదే డైనమిక్ వెబ్ పేజ్. ఓకే, సో ఇక్కడ ఉండే టెక్నాలజీస్లో మీరు HTML CSS ఉపయోగించి ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే డెవలప్ చేయగలరు. కానీ మనకి ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్ వెబ్లో ఉండే వెబ్ పేజెస్ అన్నీ కూడా స్టాటిక్ వెబ్ పేజెస్ కావండి, ఎక్కువ పర్సంటేజ్ వచ్చి డైనమిక్ వెబ్ పేజెస్ ఉంటాయి. అలా డైనమిక్ వెబ్ పేజెస్ కనుక మీరు డెవలప్ చేయాలంటే HTML CSS రెండు సరిపోవండి, దాంతోపాటు కంపల్సరీగా మీకు జావా స్క్రిప్ట్ అవసరం. ఓకే, HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడు టెక్నాలజీస్ యూజ్ చేయడం ద్వారా యూ కెన్ బిల్డ్ డైనమిక్ వెబ్ పేజెస్. అంటే ఎప్పుడైతే మీరు HTML CSSకి జావా స్క్రిప్ట్ని ఉపయోగించారు, వాళ్ళు రెండింటితో పాటుగా జావా స్క్రిప్ట్ ఉపయోగించారు, మీ వెబ్ పేజెస్ని మీ స్టాటిక్ వెబ్ పేజెస్ని జావా స్క్రిప్ట్ ఎలా కన్వర్ట్ చేస్తుందంట, డైనమిక్ వెబ్ పేజెస్గా చేంజ్ చేస్తుంది. అంతేకాదు, ఎప్పుడైతే మీరు డైనమిక్ వెబ్ పేజెస్ని డెవలప్ చేశారో ఆటోమేటిక్గా యూజర్స్ అనేవాళ్ళు కూడా కంపల్సరీగా ఇంటరాక్ట్ అవ్వగలరండి. మీ వెబ్ పేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా పాసిబుల్.
ఓకే. సో జావా స్క్రిప్ట్ వచ్చి మీకు ఏం చేయగలదంటే మీ స్టాటిక్ వెబ్ పేజెస్ని డైనమిక్ వెబ్ పేజెస్గా మార్చగలదు. అంతేకాదు సో యూజర్స్ అనేవాళ్ళు మీ వెబ్ పేజెస్కి ఉండే యూజర్స్ ఉంటారు కదండి, ఆ యూజర్స్ అనేవాళ్ళు కూడా మీ వెబ్ పేజెస్తో ఇంటరాక్ట్ అయ్యేలా కూడా చేయగలదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూ కెన్ బిల్డ్ డైనమిక్ వెబ్ పేజెస్ అండ్ యూజర్స్ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ యువర్ వెబ్ పేజెస్. ఓకే, ఒకసారి మనం జావా స్క్రిప్ట్ గురించి చూద్దామండి. JavaScript is a lightweight object-oriented programming language. సో JavaScript అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని కూడా JavaScript అనేది సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే JavaScript ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ జావా. సో జావాకి JavaScriptకి సంబంధం లేదండి. ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడే ఒక పాయింట్ని చూడండి. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్. సో జావా స్క్రిప్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఏదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ అవుతుందండి. బట్ జావా స్క్రిప్ట్ వచ్చి ఇట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, బై యూజింగ్ జావా స్క్రిప్ట్ యూ కెన్ బిల్డ్ డైనమిక్ వెబ్ పేజెస్. సో డైనమిక్ వెబ్ పేజెస్ని మీరు డిజైన్ చేయగలరు. అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ ఆన్ వెబ్సైట్స్. అంటే యూజర్స్ అనేవాళ్ళు వెబ్ పేజెస్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వగలరు. ఓకే, అంటే యూజర్స్ అనేవాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలరు ఆ వెబ్ పేజెస్తో. అంతే కదండి, ఆ వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ ఎప్పటికప్పుడు ఏమవుతుందండి, కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్గా ఉండవలసిన నెసెసిటీ లేదు. సో ఫిక్స్డ్గా ఉండకుండా కంటెంట్ కనుక మారుతున్నట్లయితే దాన్ని మనం ఏమంటామండి, డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. సో జావా స్క్రిప్ట్ సహాయంతో మనం ఖచ్చితంగా డైనమిక్ వెబ్ పేజెస్ని మనం తయారు చేయగలం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చూడండి. విత్ జావా స్క్రిప్ట్ యూజర్ కెన్ బిల్డ్ మోడ్రన్ వెబ్ అప్లికేషన్స్ టు ఇంటరాక్ట్ డైరెక్ట్లీ వితౌట్ రీలోడింగ్ పేజ్ ఎవ్రీ టైమ్. అంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి మోడ్రన్ వెబ్ అప్లికేషన్స్ని తయారు చేయగలం. ఓకే, అంటే ఒక వెబ్ పేజ్లోని కంటెంట్ ఎప్పటికప్పుడు మీరు రీఫ్రెష్ చేయవలసిన అవసరం లేకుండా ఆ కంటెంట్ ఏమవుతూ ఉంటుందంట, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం మీరు రిఫ్రెష్ చేయవలసిన అవసరం లేకుండా కంటెంట్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ చూసారనుకోండి, కరెంట్గా మీరు జీమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేసి ఉన్నారు. ఓకే, సో అది కూడా ఒక వెబ్ పేజ్ ఏమండి, అది కూడా బ్రౌజర్లో మీకు కనపడుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా కొత్తగా ఒక మెయిల్ వచ్చిందనుకోండి, వెంటనే మీ ఇన్బాక్స్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేయవలసిన అవసరం లేకుండా ఆ వెబ్ పేజ్ అప్డేట్ అవ్వడం అనే అలా అప్డేట్ అవ్వాలి అంటే మనం ఏ టెక్నాలజీ వాడామంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనే టెక్నాలజీ వాడాం. సో అందులో అజాక్స్ అనే టెక్నాలజీ ఉంటుందండి. సో బై యూజింగ్ అజాక్స్ మనం వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ని రిఫ్రెష్ చేయవలసిన అవసరం లేకుండా, అంటే రీలోడ్ చేయవలసిన అవసరం లేకుండా కంటెంట్ మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. సో ద ట్రెడిషనల్ వెబ్సైట్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్ ఉపయోగించడం ద్వారా టు ప్రొవైడ్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటరాక్టివిటీ అండ్ సింప్లిసిటీ. అంటే రకరకాలుగా యూజర్స్ అనేవాళ్ళు వెబ్ పేజెస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో సింపుల్. ఓకే, ఒకసారి ఫీచర్స్ చూడండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటామండి. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే కరెంట్గా క్లయింట్ వైపు రన్ అవుతుందండి. సో ఆ వెబ్ పేజ్ మీకు బ్రౌజర్లో క్లయింట్ సైడ్ రన్ అవుతుంది. సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి మనం ఏమేం చేయగలం, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టు వెరిఫై ఎనీ యూజర్ ఇన్పుట్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్ టు ద సర్వర్, అండ్ జావా స్క్రిప్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వ్యాలిడేటింగ్ దోస్ ఇన్పుట్స్ అట్ ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారండి. సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు www.gmail.com అని కొట్టి ఒక ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. వన్స్ ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఆ ఫామ్లో ఉండే అన్ని ఫీల్డ్స్ని మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఒకవేళ కరెంట్గా మీరు ఏదైనా ఒక ఫీల్డ్ కనుక మీరు నింపకపోయినట్లయితే, అంటే ఒక ఫీల్డ్ కనుక మీరు ఫిలప్ చేయకపోయినట్లయితే వెంటనే మీకు సమ్ ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు వెరిఫై ఎనీ యూజర్ ఇన్పుట్. అంటే
మీరు ఆ ఫామ్ని సబ్మిట్ చేసే ముందు ఏం చేయాలండి, యూజర్ అనేవాడు మొత్తం ఆ ఫామ్లో ఉండే అన్ని డీటెయిల్స్ని కూడా ఫిలప్ చేశాడా లేదా అనేది వెరిఫై చేయాలి. ఈ వెరిఫికేషను ఎవరి వైపు జరుగుతుందంట, క్లయింట్ సైడ్ జరుగుతుంది. సో ఇక్కడ అలా క్లయింట్ సైడ్ వెరిఫై చేయడానికి మనం ఇక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తామంటే జావా స్క్రిప్ట్ టెక్నాలజీ వాడుతూ ఉండే. సింపుల్ అండి, ఏం లేదు. మీరు జీమెయిల్ ఉంది, జీమెయిల్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్లో ఉండే ఫీల్డ్స్ అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ ఫామ్లో ఉండే ఫీల్డ్స్ అన్నిటినీ కూడా యూజర్ ఇన్పుట్ నథింగ్ బట్ ఎంటర్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఫీల్డ్ ఎంటర్ చేయాలి. ఏదైనా ఒక ఫీల్డ్ కనుక ఎంటర్ చేయకపోయినట్లయితే మీకు వెంటనే ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఫైర్ అవ్వాలి. అంటే వన్స్ మీరు ఆ ఫీల్డ్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తారండి. ఆ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్డ్స్ అన్నీ యూజర్ అనేవాడు కరెక్ట్ వ్యాలిడ్ ఎంట్రీస్ ఇచ్చాడా లేదా, మొత్తం ఫీల్డ్స్ అన్నీ నింపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అలా ఆ చెకింగ్ అనేది ఎప్పుడు కూడా ఎవరి వైపు జరగాలంటే క్లయింట్ సైడ్ జరగాలి. ఒకవేళ అదే చెకింగ్ కనుక మీకు సర్వర్ సైడ్ జరిగిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ రావడం అనేది లేట్ అవుతుంది. సో రెస్పాన్స్ ఎప్పుడు కూడా వెబ్సైట్స్కి వచ్చేటప్పటికి రెస్పాన్స్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉండాలి. సో ఫాస్ట్గా కాకుండా స్లోగా ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ని ఎవరు కూడా వ్యూ చేయరండి. కాబట్టి ఆ వ్యాలిడేషన్స్ అంటే యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని ఫామ్ సబ్మిట్ చేసే ముందుగానే మనం చెక్ చేయడాన్ని అంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటాం. ఇలా క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ చేయడానికి మనం మెయిన్గా ఉపయోగించే టెక్నాలజీ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఓకే, సో క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటే నథింగ్ బట్ యూజర్ ఇన్పుట్ని వ్యాలిడేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇదే జావా స్క్రిప్ట్ ఉపయోగించి మీరు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చండి. మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం చెప్పే పాయింట్స్ అన్నీ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఏవేం చేయగలదు, క్లయింట్ సైడ్ని వ్యాలిడేషన్ చేయగలదు. మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే మీరు మీ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో ఉండే ట్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాగ్లో ఉండే కంటెంట్ని అవసరమైతే చేంజ్ చేయగలదండి. ఓకే, అంటే ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని మ్యానిపులేట్ చేయగలదు. అవసరమైతే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. అంటే కొత్తగా ఒక ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక ట్యాగ్ మీకు అవసరం లేకపోతే డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ హెల్ప్ ఇన్ యాడింగ్ అండ్ డిలీటింగ్ ఎనీ హెచ్టిఎంఎల్ ట్యాగ్. అంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ మీరు కొత్తగా ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు అవసరం లేకపోతే అదే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మీరు ఏం చేయొచ్చు అంట, డిలీట్ చేయొచ్చు. అంతేకాదు హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉంటాయి కదండి, సమ్ కంటెంట్ రాస్తూ ఉంటాం కదా ట్యాగ్స్ మధ్యలో, ఆ కంటెంట్ని కూడా మీకు నచ్చిన విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, సో మ్యానిపులేటింగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే యూ కెన్ యాడ్ అండ్ డిలీట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఇక్కడ చూడండి, యూ కెన్ యాడ్ అండ్ డిలీట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అండ్ యూ కెన్ ఆల్సో మోడిఫై ద కంటెంట్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్ చూడండి, యూజర్ నోటిఫికేషన్స్. సో యూజర్ నోటిఫికేషన్స్ అంటే సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి మనం యూజర్స్కి అంటే ఎవరైతే మన వెబ్సైట్స్ని విజిట్ చేస్తుంటారో ఆ వెబ్సైట్ని విజిట్ చేసి విజిటర్స్ అందరికీ కూడా సమ్ ఇన్ఫర్మేషన్, ఓకే, సమ్ నోటిఫికేషన్స్ అనేది మీరు సెండ్ చేయొచ్చు. ఓకే, సమ్ డైనమిక్ పాపప్స్ ఉంటాయండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ పాపప్స్ యూ కెన్ సెండ్ నోటిఫికేషన్స్ టు ద యువర్ వెబ్సైట్ విజిటర్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, బ్యాక్ ఎండ్ డేటా లోడింగ్. సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి మీరు బ్యాక్ ఎండ్లో అంటే డేటాబేస్లో ఉండే డేటాని కూడా ఏం చేయొచ్చంట, లోడ్ చేయొచ్చండి మన వెబ్ పేజ్లో. జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ అజాక్స్ లైబ్రరీ. అంటే జావా స్క్రిప్ట్ మీకు ప్రొవైడ్స్ అజాక్స్ లైబ్రరీ. అంటే అజాక్స్ అనే ఒక టెక్నాలజీ ఉంటుందండి. ఆ అజాక్స్ టెక్నాలజీకి కావాల్సిన సపోర్ట్ని మీకు జావా స్క్రిప్ట్ అందిస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అజాక్స్ టెక్నాలజీ మీరు బ్యాక్ ఎండ్ డేటాని మీ వెబ్ పేజెస్లో ఆటోమేటిక్గా అంటే రిఫ్రెష్ చేయవలసిన అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే లోడ్ చేయొచ్చు. ఓకే, సో బ్యాక్ ఎండ్ డేటా లోడింగ్ అంటే నథింగ్ బట్ మీరు డేటాబేస్ అంటే మీరు ఆల్రెడీ ఒరాకిల్ నేర్చుకున్నారు. ఆ టేబుల్స్లో డేటా ఉంటుంది కదండి, ఆ డేటాను తీసుకొచ్చి మన వెబ్ పేజెస్లో ఏం చేయొచ్చంట, లోడ్ చేయొచ్చండి. ఓకే, సో అలా లోడ్ చేయాలంటే మనం కరెంట్గా ఏ టెక్నాలజీ ఉపయోగిస్తామంటే జావా స్క్రిప్ట్తో పాటు అజాక్స్ అనే టెక్నాలజీ ఉంటుంది. సో అజాక్స్ టెక్నాలజీకి కావాల్సిన సపోర్ట్ మన జావా స్క్రిప్ట్ అందిస్తుందండి. విత్ ద హెల్ప్ ఆఫ్ అజాక్స్ టెక్నాలజీ యూ కెన్ లోడ్ బ్యాక్ ఎండ్ డేటా ఇంటూ యువర్ వెబ్ పేజెస్. సో బ్యాక్ ఎండ్ డేటాని మీరు వెబ్ పేజెస్లో లోడ్ చేయొచ్చండి. ఓకే,
దిస్ ఈజ్ రియల్లీ గివ్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు యువర్ వెబ్సైట్ విజిటర్స్. అంటే నథింగ్ బట్ మీరు రిఫ్రెష్ చేయవలసిన, రీలోడ్ చేయవలసిన నెసెసిటీ లేకుండా బ్యాక్ ఎండ్లో అంటే డేటాబేస్లో ఉండే టేబుల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మన వెబ్ పేజెస్లో లోడ్ అవుతుందండి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ముందు చాప్టర్స్లో చూస్తాం. నెక్స్ట్ తర్వాత పాయింట్ చూడండి, ప్రెజెంటేషన్స్. సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి మనం సమ్ ప్రెజెంటేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. జావా స్క్రిప్ట్ ఆల్సో ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ ప్రొవైడ్ ఫెసిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్. అంటే మీరు నథింగ్ బట్ పవర్ పాయింట్లో ఎటువంటి ప్రెజెంటేషన్స్ అయితే క్రియేట్ చేస్తారో అటువంటి ప్రెజెంటేషన్స్ని మీరు మీ వెబ్సైట్స్లో కూడా క్రియేట్ చేయొచ్చండి. సో అలా క్రియేట్ చేయడానికి ఇక్కడ సమ్ టెక్నాలజీస్ ఉంటాయండి, జావా స్క్రిప్ట్ సంబంధించిన కొన్ని టెక్నాలజీస్. సమ్ రివీల్ జేఎస్ అని, ఇక్కడ బీస్పోక్ జేఎస్ అని, ఇవి సమ్ లైబ్రరీస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ లైబ్రరీస్ యూ కెన్ హోస్ట్ సమ్ ప్రెజెంటేషన్స్ ఇన్ అవర్ వెబ్సైట్. అంటే మీ ప్రెజెంటేషన్స్ని కూడా మీ వెబ్సైట్లో ఉంచవచ్చు. నెక్స్ట్, సర్వర్ అప్లికేషన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఉపయోగించి మీరు ఒక వెబ్ సర్వర్ని కూడా బిల్డ్ చేయొచ్చండి. యూ కెన్ బిల్డ్ సమ్ వెబ్ సర్వర్. అంతే కదండి, సమ్ నెట్వర్క్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు.